శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు తన రథసారథిగా ఉండమని అడిగాడు. సారథిగా ఉండమల్ల నువ్వు నా వైపు ఉండబోయా చాలు అన్నాడు. ఏం ఊరికే ఉంటే ఉపయోగం ఏమిటయ్యా? అతను దుర్యోధనుడేమో 10,000 మంది సైన్యాన్ని అడిగాడు, వాడికి ఇచ్చాను. నీకు ఎన్ని వేల మంది కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చింది ఇది అంటే, అది ఏం వద్దు, నువ్వు వచ్చి నా రథం మీద ఉంటే చాలు, నాకు తోడుగా ఉంటే చాలు, నాకు 10,000 వద్దు, 25,000 వద్దు. ఇదే భౌతికమైనటువంటి తాపత్రయం ఉన్నవాడికి, ఆధ్యాత్మికమైన తాపత్రయం ఉన్నవాడికి తేడా. అర్జునుడికి దుర్యోధనుడికి తేడాయే మనకు ఒక పెద్ద గుణపాఠం. దుర్యోధనుడు కోరుకో అని అర్జునుడిని అడుగుతూ ఉంటే, కృష్ణుడు ఎక్కడ సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిపోయాడు. కృష్ణుడిని కోరుకోకుండా సైన్యాన్ని కోరుకుంటాడేమో, 10,000 మంది అటు పోతారు, ఈ గోపాలుడు ఒక్కడో వచ్చి నా దగ్గర ఉంటే ఉపయోగం ఉంటే, పైగా నేనేమో ఆయుధం పట్టుకోని అంటాడు, యుద్ధం చేయనంటాడు. ఏమిటి, ఏమీ చేయని వాడు దేనికి పొద్దున్న ఇడ్లీ టీ ఇచ్చి కూర్చోబెట్టాలి? ఆయన పాపం కృష్ణుడినే కోరుకున్నాడు. సైన్యాన్ని నేను కోరుకుంటాను, కృష్ణుడిని కోరుకుంటే ఆయనకే నష్టం అవుతుంది అనుకున్నాను. కానీ ఎవరు గెలిచారో అందరికీ